అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుస్సాహసం చేశాడు. అమెరికా అంటేనే మోసపు దేశమని మరోసారి నిరూపితమైంది. ప్రపంచానికి నీతులు చెప్పడం మాత్రమే యుఎస్ కి తెలుసు, కానీ ఆచరణలో మాత్రం పాటించదు. నోబెల్ శాంతి బహుమతి కావాలని చిన్నపిల్లాడిలా గీపెట్టిన ట్రంప్ యుద్ధోన్మాదిలా మారాడు. ఏకంగా వెనిజులాపై మెరుపు దాడి చేశాడు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్య సిలియో ఫ్లోర్స్ ను బంధించాడు. ఆ తర్వాత వెంటనే యుద్ధ నౌకలో తరలించాడు. ఈ వెనిజులా అధ్యక్షుడికి పుట్టపర్తికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సాయిబాబా భక్తుడు. 2005లో విదేశాంగ మంత్రి హోదాలో ఇండియా వచ్చాడు. సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నాడు. తన ప్యాలెస్ లోకి ఎంటర్ కాగానే పుట్టపర్తి సాయిబాబా ఫోటో భారీ స్థాయిలో దర్శనమిస్తుంది. మరి అసలేంటి ఈ వెనిజులా అధ్యక్షుడి కథ, అమెరికా కుట్ర అనేది ఈ స్టోరీలో చూద్దాం. జనవరి 3, 2006 శనివారం తెల్లవారుజామున వెనిజులా కారకస్ నగరంలో పవర్ సప్లై ఆపేశాడు ట్రంప్. అప్పటికే ఆ దేశంలోకి 15,000 మందికి పైగా అమెరికా సైనికులు దిగారు. ఆకాశంలో అతి తక్కువ ఎత్తులో అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. పవర్ ఎందుకు కట్ చేశాడంటే యుద్ధ విమానాలకు తమ టార్గెట్ లొకేషన్స్ గుర్తుపట్టడానికి కన్ఫ్యూజ్ అవుతారని లైట్లు ఆర్పేశారు. అంటే అప్పటికే కీలకమైన పవర్ కేంద్రాలను చుట్టుముట్టారన్నమాట. ఆ వెంటనే నగరంలోని మిలిటరీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. కొన్ని చోట్ల పౌరులున్న ప్రాంతాల్లో కూడా బాంబులేశారు. పైన అతి తక్కువ ఎత్తులో అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతుంటే నగరంలోని పౌరులు వీధుల్లోకి వచ్చి పరుగులు పెట్టారు. అరగంట సేపు బాంబుల మోత మోగించారు. అయితే మదురో అతని భార్య ఫ్లోరాలు చాలా రోజులుగా లాగ్వారా నౌకాశ్రయంలో బంకర్లలో దాక్కున్నారు. ఎందుకంటే అక్టోబర్ నుంచే డ్రగ్ కార్టెల్ మీద దాడులంటూ సముద్రంలోని బోట్స్ మీద దాడులు చేసి అమాయకులను చంపుకుంటూ వస్తున్నాడు ట్రంప్. త్వరలోనే వెనిజులా డిక్టేటర్ నికోలస్ మదురోను బంధిస్తానని చెబుతూనే ఉన్నాడు. 3 నెలల ఏర్పాట్ల తర్వాత సిఐఏ ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో సైన్యం, సిఐఏలు నౌకాశ్రయంపై దాడి చేశారు. ఈ సమయంలోనే మదురో భద్రతా బలగాలు, అమెరికా సైనికుల మధ్య అరగంటకు పైగా కాల్పులు జరిగాయి. తన బెడ్రూమ్ లో గాఢ నిద్రలో ఉన్నాడు వెనిజులా అధ్యక్షుడు. బయట జరుగుతున్న కాల్పులు విని ఆయన అప్రమత్తమయ్యారు. తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. చివరకు ఇక తనను అమెరికా బంధిస్తుందని గ్రహించిన మదురో తన సైనికులను వెనక్కి పిలిచాడు. అమెరికా దళాలకు లొంగిపోయాడు. బెడ్రూమ్ నుంచే ఆయన్ను, ఆయన భార్య ఫ్లోరాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెల్టులతో కట్టేసి కళ్లకు గంతలు కట్టి అమెరికా యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. ఆయన నౌక ఎక్కిన 5 నిమిషాల్లోనే అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టింది. వెనిజులా సైన్యాధ్యక్షుడిని హెచ్చరించి మొత్తం ఆర్మీని న్యూట్రలైజ్ చేశారు. అప్పటికే చాలా చోట్ల పొగతో నగరం వణికిపోయింది. 100 మందికి పైగా పౌరులు చనిపోయారు. ఈ ఆపరేషన్ లో సిఐఏ టీమ్స్ ప్లాన్ ప్రకారం డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నదని అమెరికా ప్రకటించింది. వాస్తవానికి వెనిజులా అధ్యక్షుడిని బంధించడానికి కారణం అతని మీద నార్కో టెర్రరిస్ట్ అనే ముద్రేశాడు ట్రంప్. అమెరికాలోకి భారీగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడు, అందుకే బంధించానని చిన్నపిల్లల కథలు చెప్పాడు. అయితే శుక్రవారం అంటే 2వ తారీఖున మదురో ఓ వీడియోని రిలీజ్ చేశారు. నేను అమెరికాతో చర్చలకు సిద్ధం, అమెరికా ఏది కావాలన్నా చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అంటే ఆయనకు విషయం ఎప్పుడూ అర్థమైపోయింది. ఇదే సమయంలో తమ దేశంలోని అపారమైన చమురు నిల్వల కోసమే ట్రంప్ కుట్ర చేశాడు. మాదక ద్రవ్యాలనేది కట్టు కదా, అమెరికాకు కావాల్సింది దేశం మీద నియంత్రణ కాదు, చమురు నిల్వల మీద ఆధిపత్యమని ఆయన ఆరోపించారు. అనుకున్నట్లుగానే ట్రంప్ తాను అనుకున్నది చేసేశాడు. అయితే ట్రంప్ ఏకపక్షంగా వెనిజులా దేశంపై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం. పైగా కనీసం తన కాంగ్రెస్ నుంచి కూడా అనుమతి పొందలేదు. మరో దేశం మీద చిన్న బాంబు వేయాలన్నా సరే అమెరికన్ కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. తన దేశ చట్టాలను కూడా ట్రంప్ ఉల్లంఘించాడు. ఎందుకంటే మదురో డ్రగ్స్ ను దేశంలోకి సరఫరా చేస్తున్నాడనడానికి ఆయన దగ్గర ఆధారాలు లేవు. అందుకే నార్కో టెర్రరిస్ట్ అనే పేరుతో సముద్రంలో 3 నెలలుగా తన యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేయించి సామాన్యులు ప్రయాణించే బోట్ల మీద బాంబులేసి చంపాడు. ఆ తర్వాత తాము డ్రగ్స్ కార్టెల్ ను ధ్వంసం చేశామని వార్తలు పోస్ట్ చేశాడు ట్రంప్. అసలు ఎవరి మదురో అంటే సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి. 1962లో పుట్టిన ఆయన పెద్దగా చదువుకోలేదు. ఆయన తండ్రి కార్మిక నాయకుడు. అయితే 18 ఏళ్ల వయసులో మెట్రో బస్సులను నడుపుతూ జీవనం ప్రారంభించాడు. ఆ తర్వాత మెట్రో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాడు. రాజకీయ జీవితం మొదలు పెట్టాడు. అయితే నాటి హ్యూగో చావెజ్ ను సైనికులు పదవి నుంచి దించి జైల్లో పెట్టారు. సైనికులు కుట్ర చేశారు. ఆ సమయంలో జైల్లో ఉన్న చావెజ్ ను 1992లో కలిశాడు మదురో. నేను మీకు అండగా ఉంటాను, కార్మిక లోకాన్ని మీకోసం వీధుల్లోకి తీసుకొస్తానని ప్రమాణం చేశాడు. అలా
ఏర్పడిన మొదటి పరిచయంతోనే చావేజ్ మనసు గెలుచుకున్నాడు. ఆ వెంటనే ప్రజలంతా చావేజ్ వెంట నిలవడంతో మదురోకు కూడా రాజకీయంగా దశ తిరిగింది. 1998లో ఎంపీగా గెలిచాడు. ఏకంగా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కూడా అయ్యాడు. ఆ తర్వాత చావేజ్ ఆయనకు విదేశాంగ శాఖను అప్పగించారు. భారత్ అన్న, మన సంస్కృతి అన్నా కూడా మదురోకి ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబా అంటే అమితమైన భక్తి, గౌరవం. ఆయన ఫోటోను తన జేబులో కూడా పెట్టుకుని తిరుగుతారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మన దేశంలో వైరల్గా మారాయి. అయితే చావేజ్ చనిపోయిన తర్వాత 2013లో తాత్కాలిక అధ్యక్షుడయ్యారు ఆయన. ఆ తర్వాత మార్చి 8న బోటాబోటీ మెజారిటీతో అధ్యక్షుడయ్యారు. ఇక అధికారంలోకి రాగానే చావేజ్ సోషలిస్ట్ భావాలకు అనుగుణంగా పాలన చేశారు. ఆయిల్ కంపెనీలను జాతీయం చేయడం దగ్గర నుంచి చైనా, రష్యా, క్యూబా, ఇరాన్లకు దగ్గరయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికారం బలుపు ఆ తర్వాత కళ్ళకెక్కి ప్రజలను తొక్కేయటం మొదలు పెట్టాడు. డిక్టేటర్లా ప్రజల ఆంక్షలను అణిచివేశాడు. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అడ్డదారుల్లో గెలిచి తానే గెలుచుకున్నట్లు ప్రకటించుకునేవాడు. చివరకు ప్రజలు తిరగబడితే 3 సార్లు వేల మందిని హత్య చేసి పవర్ లో కొనసాగుతూ వచ్చాడు. మూడోసారి అంటే 2024లో జరిగిన ఎన్నికలైతే మరీ దారుణం. ప్రతిపక్ష పార్టీలను పోటీ నుంచి తప్పించి తానే నిలుచుని తానే గెలిచారని ప్రకటించుకున్నాడు. దీనిపై అమెరికాతో యూరప్ దేశాలు, అమెరికా సరిహద్దు దేశాలు కూడా మదురోను అధ్యక్షుడిగా గుర్తించడం లేదని ప్రకటించాయి. మదురో విజయాన్ని దేశ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించలేదు. కానీ మిలిటరీ పవర్ తో ప్రజలను అణిచివేయటం మొదలు పెట్టాడు. వాస్తవానికి ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే మదురోను గద్దె దించాలనుకున్నాడు. తీరా ఏర్పాట్లు చేసుకునే సమయానికి ఎన్నికలు వచ్చాయి. చిత్తుగా ఓడిపోయాడు. దీంతో రెండోసారి రాగానే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ట్రంప్ తయారయ్యాడు. ఇక ట్రంప్ వెనిజులాను ఆక్రమించుకోవడానికి 3 కారణాలున్నాయి. మదురో రష్యా, చైనా, క్యూబా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవటం ట్రంప్ కి నచ్చలేదు. పైగా లాటిన్ అమెరికా దేశాల మీద గ్రిప్ తగ్గుతోంది. రష్యా, చైనాల ప్రాబల్యం పెరుగుతోంది. కరేబియన్ దీవుల్లో కూడా తన సత్తా చాటాలనేది అమెరికా ఆకాంక్ష. అందుకే చాలా ఏళ్లుగా వెనిజులా మీద ఆంక్షలు విధించింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. విద్యా, వైద్యం సహా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రజల జీవితం దుర్భరంగా మారింది. మదురో ఐరన్ హ్యాండ్ తో నిరసనలను, ప్రజల తిరుగుబాటును తొక్కేస్తున్నాడు. బ్రోతలుగా పాలించడం మొదలు పెట్టాడు. కానీ ఆయిల్ ఎగుమతుల కారణంగా దేశం మనగలుగుతోంది. ఇక్కడే అమెరికాకు నచ్చలేదు. ఇక రెండో కారణం రష్యా, చైనా పెత్తనం. చైనా దాదాపు 24 భారీ ఆయిల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వెనిజులా దేశానికి చెందిన 80% ఆయిల్ ను చీప్ గా కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలో వెనిజులాలో ఉన్న ఆయిల్ నిల్వల శాతం 17.3 బిలియన్ల బ్యారెళ్లను మించి ఉంటుందని ఓ అంచనా. వీటిని చైనా తవ్వుకొని తీసుకెళ్తుంది. ఇది ట్రంప్ కి నచ్చలేదు. చైనా మొత్తం వెనిజులా ఆయిల్ నిల్వల మీద పట్టు సాధించింది. దీన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. ఇక్కడే మరో రీజన్ కూడా ఉంది. హ్యూగో చావెజ్ రాకముందు అమెరికాతో మంచి సంబంధాలుండేవి. అమెరికా కంపెనీలు బిలియన్ల కొద్దీ డబ్బును కుమ్మరించాయి. వెనిజులా నుంచి 80% ఆయిల్ ను అమెరికా కొనుగోలు చేసేది. కానీ చావెజ్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొత్తం ఆయిల్ కంపెనీలను జాతీయం చేశారు. పేదరిక నిర్మూలన పేరుతో ప్రభుత్వమే చేజిక్కించుకుంది. రాత్రికి రాత్రి అమెరికా కంపెనీలు తమ వ్యాపారాలను, అలాగే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను, 5 లక్షల కోట్ల లాభాలను వదిలేసి వెళ్లిపోయాయి. అంతకంటే మించి 10 ఏళ్ల పాటు కష్టపడ్డ శ్రమ, సమయం వృధా అయ్యాయి. కానీ తమ స్థానంలోకి చైనా రావడంతో తాము పెట్టుబడి పెట్టిన డబ్బును స్వాధీనం చేసుకుంటాం, ఆయిల్ ని తీసుకుంటామని నిస్సిగ్గుగా ట్రంప్ ప్రకటించాడు. దాడి చేశాడు. దీంతో చైనా ఇప్పుడు బెత్తర చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఏళ్లుగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు తమ స్థానంలోకి అమెరికా రావడంతో రష్యాతో పాటు చైనా కూడా అమెరికా దాడిని ఖండించింది. మదురోను న్యూయార్క్ లోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి అమెరికా బలాలు తరలించి అక్కడి అధికారులకు అప్పగించాయి. ఆయన సతీమణి ఫ్లోరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇక ఆమె మీద ఎలాంటి నేరారోపణలు అమెరికా మోపిందనేది ఇంకా తెలియదు. మదురోకు బహుశా జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే అమెరికాలోని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు. ట్రంప్ ప్రతిరోజు రష్యా అధ్యక్షుడికి నీతులు చెబుతాడు. నీ మాదిరిగానే ఉక్రెయిన్ అధ్యక్షుడిని బంధిస్తే నువ్వేం చేస్తావని నిలదీశారు. రేపు చైనా కూడా తైవాన్ ఆక్రమించుకుంటుంది. మరో దేశం ఇంకో చిన్న దేశాన్ని అక్కడి వనరుల కోసం దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేస్తావని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని చురకలంటిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ట్రంప్ మద్దతులను తప్పుపట్టారు. దేశంలో చాలా సమస్యలుండగా ఇలాంటి వాటితో ట్రంప్ కాలం వెళ్లదీస్తున్నారని తప్పుపట్టారు. అయితే ట్రంప్ కు దమ్ముంటే పుతిన్ ను కూడా ఇలానే హ్యాండిల్ చేయాలని కాంగ్రెస్ చట్ట సభ్యుడు రొకన్యా వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ మాత్రం తన నెక్స్ట్ టార్గెట్ కొలంబియా, క్యూబా అని తేల్చాడు. తమ దేశంలోకి డ్రగ్స్ వస్తే ఊరుకోనని బెదిరించాడు. ఇటు మెక్సికోను కూడా హెచ్చరించాడు ట్రంప్. ట్రంప్ మాటలను, బెదిరింపులనే కాదు, వెనిజులా అధ్యక్షుడిని బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్ ఖండించాయి. మరోవైపు కొలంబియా గుస్తావో పెట్రో మాత్రం భయపడుతున్నాడు. ఎందుకంటే అమెరికాకు 90% డ్రగ్స్ ఇక్కడి నుంచే వయా
మెక్సికో నుంచి వెళ్తున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సమావేశం ఏర్పాటు చేసి ట్రంప్ కు పగ్గాలు వేయాలని కోరుతున్నాడు. అయితే మిలిటరీ శక్తి ఉంటేనే ఏ దేశమైనా మనగలదు. ఇదే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను బంధించగలడా? ట్రంప్ వల్ల కాదు కదా, అమెరికా వల్ల కూడా కాదు. ఎందుకంటే భారీ ఎత్తున బాంబులు, మిసైల్స్, అణ్వాయుధాలు పోగేసుకుని కూర్చున్నాడు. అమెరికా దుస్సాహసం చేస్తే వాటిని పక్కనే ఉన్న దక్షిణ కొరియా మీద ఆలోచించకుండా ప్రయోగిస్తాడు. అదే జరిగితే కోట్ల మంది జనం చనిపోతారు. అందుకే కిమ్ జోలికి వెళ్ళదు అమెరికా. మరి ట్రంప్ చేసిన పనికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.